अस्मद्गुरुभ्यो नमः। वेदान्तद्वैतत्वज्ञं मंत्रमंत्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य मद्गुरुं समुपास्महे। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे। పరమాత్మ ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. జ్ఞానము ఆనందము రెండు కలిసి ఉన్నాయి. అయితే మనము ఎలా ఉండాలి అంటే, జ్ఞానం చదువుకునేటప్పుడు అది ఒక పనిగా కాకుండా ఆనందంతో, అంటే ఈ చదవడమే మనకి ఆనందం, ఈ జ్ఞానం తెలుసుకోవడమే మనకి ఆనందం అన్నట్టు చదువుకోవాలి. అంటే క్రీడా విధానంతో ఉండాలి. యోగం, ఇక్కడ నిర్మల అంటే యోగం అన్నమాట. యోగం అంటే మనస్సును ఏ పని చేస్తున్నామో ఆ పని యందు నిమగ్నం చేసి యోగంగా ఉంటే అప్పుడు ఒక విధమైనటువంటి దృష్టి ఏర్పడుతుంది. నిర్మలం అంటే ఇక్కడ నిర్మల స్ఫటికాకృతి అన్నారు కదా. నిర్మలం అంటే, నిర్మలము అంటే ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు లేకుండా దృష్టి ఆ పరమాత్మయందు పెట్టి, లేదా ఆ దృష్టి మనం ఏ పని చేస్తున్నామో ఆ పని ఎందు బట్టి చేయడం అనేది నిర్మలం. అంటే ఇక్కడ ఆలోచన రహితత్వం అన్నమాట. నారదులు కనుగొన్నటువంటి యోగ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనస్సు లగ్నం చేసేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకి ఆ స్వచ్ఛత ఏర్పడుతుంది. కనుక ఈ సర్వ విద్యలకి ఆధారమైంది ఏంటి అంటే అశ్వరూపము. అశ్వరూపమైనటువంటి హయగ్రీవ స్వామి. ఈ అశ్వము అంటే ఆ నుంచి శా వరకు ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది అశ్వము. అటువంటి అశ్వము అంటే గుర్రము, అంటే హయగ్రీవ స్వరూపం చెప్తుంది. అంటే ఇక్కడ హా వచ్చింది, శా వచ్చింది. ఎరలవశేష అన్నప్పుడు ఇక్కడ లక్ష్మీ స్వరూపము, తర్వాత దక్షిణామూర్తి స్వరూపము, సరస్వతి స్వరూపము, హయగ్రీవ స్వరూపము, ఇన్ని రూపాలు కనిపిస్తున్నాయి మనకి. కనుక ఆ రూపాలని మనం ఆరాధించుకొని విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనక సమాజానికి ఉపయోగించే జ్ఞానం కలిగి ఉండాలి. మనం అలా కలిగి ఉంటే మనకు కూడా ఉపయోగిస్తాం. కనుక చదువులు దేవుడు అయినటువంటి ఆ హయగ్రీవుణ్ణి మనం ఉపాసించాలి. హయగ్రీవుణ్ణి ఉపాసించడం అంటే శ్రద్ధగా చదువుకోవడమే. స్వస్తి.